బహిరంగ విమర్శలు ఏంటంటే హైడ్రా ఏర్పాటు అనేది రియల్ ఎస్టేట్ మీద చాలా దారుణంగా ప్రభావం చూపించింది. ఇనీషియల్‌గా హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు వారి నిబంధనలు గాని, వారి స్కోప్ ఆఫ్ వర్క్ గాని కొంత కన్‌ఫ్యూజన్ ఉండే. ఒక ఫ్లాట్ కొన్నప్పుడు ఎవరైతే కొనుగోలు చేసిన వారు ఆ తర్వాత ఏదైనా సమస్యలు ఎదురైతే క్వాలిటీ విషయంలో కానీ డిలే ఇది జరగట్లేదు, క్రెడే ఇన్వాల్వ్ అవుతుందా? క్రెడే ఏమన్నా ఇలాంటి విషయాన్ని బాధ్యతగా తీసుకుంటుందా? ఏమంటారు మీరు? క్రెడా ఇదివరకి కొంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది. ఒక ల్యాండ్ ఎకరం 100 కోట్ల పైన పెడుతున్నారంటే ఏ అంశాలు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు నిజంగా? ఒక ఎకరం ల్యాండ్ 100 కోట్లు పలికితే దాన్ని ఆనుకుని ఒక హాఫ్ కేఎం కిలో డిస్టెన్స్లో ఉన్న విలేజెస్లో పెద్దగా హైక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. హైదరాబాద్‌లో ల్యాండ్ రేట్ అనేది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్గా ఉంటుంది. ఎందుకంటే అమాంతం ఫ్లాట్ల రేట్లు పెరిగిపోతున్నాయని కొంతమంది, సేల్ అవ్వట్లేదని మరికొంతమంది, ఇలా రకరకాల వార్తలు ఊహాగానాలు నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఫ్లాట్లు నిజంగా మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉన్నాయా? నిర్మాణ వ్యయం పెరిగిందా? ఇలా అన్ని విషయాలు మనం మాట్లాడదాం. మూసీ అభివృద్ధి ప్రక్షాళన అనేది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందని క్రెడే అనుకుంటుందా? మూసీ డెవలప్ చేద్దాం అనేది ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన విషయమే కాదు. ఇది పాస్ట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు డెవలప్ చేద్దామని అనుకున్నారు. విధి విధానంలో వాళ్ళు ఇది ఇట్లా చేస్తే బాగుండు, అది అట్లా చేస్తే బాగుండు, ఈ టైం కరెక్టా, ఆ టైం కరెక్టా అని మాట్లాడుకోవచ్చు కానీ ఏ గవర్నమెంట్ అయినా మూసీని డెవలప్ చేయడానికే ప్రొయాక్టివ్‌గా దాన్ని ట్రై చేశారు. ఇది కొత్తగా స్టార్ట్ చేసింది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఓ పట్టుదలతో ఇది ఎట్లైనా ముందుకు తీసుకుపోవాలా. మన సిటీ లోపల ఉన్న లేక్ మనం ఇంత మన సిటీ లోపల ఉన్న రివర్స్‌ని ఇంత బ్యాడ్‌గా మనం ట్రీట్ చేయొద్దు అనేది ఆయన థాట్ ప్రాసెస్. ఇంకోటి బేసికల్లీ ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఒకటి దాని చుట్టుపక్కల అంతా బాగా చేద్దాం అనుకుంటున్నారు. రోడ్స్ ఇద్దాం అనుకుంటున్నారు. వాక్‌వేస్ ఇద్దాం అనుకుంటున్నారు. ప్రజెంటేషన్ అంతా బ్యూటిఫుల్ ఉంది. కానీ దాని మేజర్ యాస్పెక్ట్ ఏందంటే దాన్ని లోతు పెంచుదాం అనుకుంటున్నారు. మూసి లోతు పెంచితే ఈరోజు మన సిటీలో రోడ్స్ ఉన్నాయి. వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ పర్వాలేదు మంచిగా దొరుకుతుంది. అన్నీ బాగున్న దగ్గర ఉన్న ఒకటే ప్రాబ్లమ్ ఫ్లడ్డింగ్. ఫ్లడ్డింగ్ చాలా విపరీతంగా అవుతది. ఎప్పుడైనా వాన కొంచెం ఎక్కువ పడితే మనం చూస్తూనే ఉంటాం ఫ్లడ్. మనం అదేం చేస్తున్నాము, ఎండాకాలం వచ్చినప్పుడు అది మర్చిపోతున్నాం. వానాకాలం రాగానే దాని గురించి మాట్లాడుతున్నాం. అది ఎట్లయితే సీజన్స్ మారుతున్నాయో మనం అట్లే మారిపోతున్నాం. కానీ అది ఎండాకాలంలో సార్ట్ ఔట్ చేసేది వానాకాలంలో సార్ట్ ఔట్ చేసేది కాదు. దానికో పట్టుదల, ఒక ప్రత్యక్షత ఉంటేనే ఆ మూసీ సార్ట్ ఔట్ అయితది. మూసీ గురించి అనట్లేదు నేనిక్కడ. లేక్స్ కూడా మీరు ఉట్టి మూసీ అడుగుతున్నారు. గవర్నమెంట్ లేక్స్ కూడా డెవలప్ చేస్తానంటుంది. హైడ్రాని పెట్టి లేక్స్‌ని పెద్దగా చేస్తుంది. లేక్స్‌ని అడాప్ట్ చేస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్‌లో లేక్స్ డెవలప్ చేద్దాం. ఎందుకు ఇదంతా? ఒక సిటీలో మీరు వాటర్‌ని ఎక్కడ పోకుండా తీసుకుపోతే, కన్‌స్ట్రక్షనే చేసుకుంటా పోతే, వాటర్ ఎక్కడ పోకుండా చేస్తే మరి ఏంది పరిస్థితి? ఈరోజు బెంగుళూరులో ఫ్లడ్డింగ్ అయినా, చెన్నైలో ఫ్లడ్డింగ్ అయినా మనం చూస్తూనే ఉన్నాం ఎంత డెవస్టేటింగ్ ఎఫెక్ట్ ఉందో. అట్లాంటిది పాస్ట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ప్రీవియస్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి అది ట్రై చేసింది. ఈ గవర్నమెంట్ దాన్ని సీరియస్‌గా తీసుకుంది. తీసుకున్నప్పుడు మనం అందరం దాన్ని ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అది జస్ట్ తీసుకోవడమే కాదు. దానికి ఒక మొండి పట్టుదల అవసరం. మనకున్న ఇప్పుడున్న భాష కానీ, పోలిక గాని గవర్నమెంట్‌ది, వాళ్ళ ఓరియంటేషన్ అంతా గూడా చాలా పట్టుదలగా కనబడుతుంది. ఐ హోప్ యాస్ ఎ డెవలపర్ అండ్ బిల్డర్ అండ్ ఎ సిటిజన్ హూ ఈస్ బోర్న్ ఇన్ ది సిటీ, ఐ హోప్ ఇట్ టేక్స్ షేప్. ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. లాట్ ఆఫ్ వాటర్ కలెక్షన్ ఫ్రమ్ మూసీ మనము చూడగలగాల. వాటర్ బయటికి వెళ్ళిపోవాలా. మొత్తానికి సిటీలో ఫ్లడ్డింగ్ మాత్రం 100% తగ్గాలి. అది సీరియస్ ప్రాబ్లమ్, సివియర్ ప్రాబ్లమ్. ఈరోజు కాకపోతే రేపైనా సరే అది మనల్ని వెంటాడే ప్రాబ్లమ్. మీరు వినే ఉంటారు, వార్తల్లో చూసే ఉంటారు. గత ప్రభుత్వంలో విపరీతంగా రియల్ ఎస్టేట్ ఒక హైప్ వచ్చేసింది. నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కన్‌స్ట్రక్షన్ అయిపోయి ఖాళీగా ఉన్నాయి. సేల్ అవ్వట్లేదు. కొంతమంది ఏకంగా రియల్ ఎస్టేట్ డమాల్ ఒక్కసారిగా లక్షలాది ఫ్లాట్లు అయిపోయినాయి. నిజంగా రియల్ ఎస్టేట్ ఆ స్థాయిలో పడిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది? సేల్ అవుతున్నాయా? కొన్ని లక్షల ఫ్లాట్లు సేల్ అవ్వకుండా అయిపోయినాయి. వాస్తవాలు ఏంటి కిరణ్ గారు? ఇందులో 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయండి. వాస్తవంగా చెప్తే అసలు ఫ్లాట్లు ఖాళీగా ఉంటే మీరు దొరుకుతున్నాయా లేదా మీరే చెక్ చేసుకోండి. ఖాళీ ఫ్లాట్లు ఉండవు. జనరల్‌గా అట్‌లీస్ట్ 2,50,00,000 crore లోపల అపార్ట్మెంట్స్ అయితే ఖాళీగా మీకు దొరకడం ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అది ఎందుకు వస్తుంది అట్లాగా?
సో, ఎక్కడైనా సరే నేషనల్ మీడియా మెట్రిక్స్ అయినా ఆహ్, మెట్రిక్స్‌లో ఏమైతుంది అంటే మనం పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ తీసుకున్నాక మనం పోయి రెరాలో అప్‌లోడ్ చేస్తాం. రెరాలో అప్‌లోడ్ చేయంగానే మనం ఒక 30,00,000 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ తీసుకుంటే 30,00,000 పర్మిషన్ ఉంది అనేది రెరాలో అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. అది హైదరాబాద్‌లో మనం పెద్ద పెద్ద పర్మిషన్స్ తీసుకుంటాం. బెంగుళూరులో ఏం చేస్తామంటే ఈ 30,00,000లో ఒక 5,00,000 ముందు తీసుకుంటాం. తర్వాత 5,00,000 తీసుకుంటాం. తర్వాత 5,00,000 తీసుకుంటాం. అదే 7 సంవత్సరాలు ఇక్కడ మనకు ఆహ్, 6 సంవత్సరాలు టైమ్ ఇస్తది గవర్నమెంట్ కట్టుకోవడానికి. మళ్ళీ దానికి ఒక 4, 5 సంవత్సరాలు ఎక్స్‌టెన్షన్ ఇస్తది. సో, మనం ఒకసారి పర్మిషన్ తీసుకుంటే 11 ఏళ్లలో మనం కడతాం అన్నమాట. ఆ 30,00,000 స్క్వేర్ ఫీట్. అది ఆ రేరాలో చూసి ఇంత స్క్వేర్ ఫీట్ వచ్చేస్తుంది. ఇదంతా 2 సంవత్సరాలనే కట్టేస్తారు అని ఒక భయం క్రియేట్ చేయడం. ఒక ఒక అద్ ఆహ్, 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 అది ఏమంటారు దాన్ని హైప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ 30,00,000 స్క్వేర్ ఫీట్ 5 ఏండ్లు, 6 ఏండ్లు, 7 ఏండ్లు కడతాం మనం. పర్మిషన్ అనేది ల్యాండ్ ఉన్నప్పుడు ఒకటేసారి తెచ్చుకుంటే ఈజీ అయిద్ది ఎవరికైనా. ఒక కస్టమర్ వచ్చాడు. మొత్తం నీకు 30,00,000 స్క్వేర్ ఫీట్ కట్టినాక నీకు ప్రాజెక్ట్ ఎట్లా కనపడుతుందని చెప్పగలగాలి. చూపియగలగాలి. సో, అది దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ డెవలపర్స్ అందరూ కూడా బిగ్ పర్మిషన్స్ తీసుకుంటారు. పర్మిషన్ వచ్చినంత మాత్రాన అదంతా రెడీ అయిపోయి స్టాక్ రెడీ ఉందని అర్థం కాదు. అయితే వీళ్ళందరూ మెట్రిక్స్‌లో అన్‌సోల్డ్ స్టాక్ ఇంతుంది. ఫ్యూచర్ కన్‌స్ట్రక్షన్ ఇంతొస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంత కన్‌స్ట్రక్షన్ అయిపోద్దని ఎస్టిమేట్స్ ఏసుకుంటూ దాన్నొక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూపిస్తున్నారు గానీ, ఇప్పటికి ఇప్పుడు మీరు ఫోన్ తీసుకొని నెక్స్ట్ 10 బిల్డర్స్‌కి ఫోన్ చేయండి. రెడీ స్టాక్ ఎంతుందో మీరు కనుక్కోండి ఆన్సర్ మీకే దొరుకుతుంది. హైడ్రా ఏర్పాటు తర్వాత చాలా ఊహాగానాలు, బహిరంగ విమర్శలేంటంటే, హైడ్రా ఏర్పాటు అనేది రియల్ ఎస్టేట్ మీద చాలా దారుణంగా ప్రభావం చూపించింది. ఈరోజు ఒక చోట ఫ్లాట్ కొనాలంటే, ఎక్కడ నిజంగా ఆ కన్‌స్ట్రక్షను సంబంధించి అన్నీ లీగల్‌గా వెళ్ళినా గానీ, రేపు ఫ్యూచర్‌లో ఇది ఉంటుందా? రూల్స్ మారితే పడేస్తారనే ఒక భయం, ఆందోళన కొనేవాళ్ళలో కనిపిస్తుంది. హైడ్రా ఎఫెక్ట్ ఎంతవరకు దీన్ని చెప్పాలంటే ఏం చెప్తది? వాస్తవాలేంటి హైడ్రా గురించి ఏమనుకుంటారు? ఇనీషియల్‌గా హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు వారి నిబంధనలు గాని, వారి స్కోప్ ఆఫ్ వర్క్ గాని కొంత కన్‌ఫ్యూజన్ ఉండే. రెడీ బిల్ట్ అపార్ట్మెంట్స్ విత్ పర్మిషన్ ఉన్నదాన్ని కొన్నిసార్లు కొన్ని కన్‌ఫ్యూజన్ తోటి కొంత గవర్నమెంట్ యాక్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే హైడ్రా ఫార్మ్ అయిన 1 ½ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. దాని తర్వాత క్లియర్‌గా ఆల్రెడీ పర్మిషన్ ఉన్న అపార్ట్మెంట్స్ గాని, ఆల్రెడీ పర్మిషన్ ఉన్న విల్లాస్‌ని కానీ, ఆల్రెడీ ఆహ్, వాళ్ళు ఇంటి లోపల ఉంటుంటే ఐ మీన్ ఇఫ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద హౌస్ దాన్ని ఏమి చేయమని హైడ్రా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి హైకోర్ట్ క్లారిఫికేషన్ కూడా రావడం జరిగింది. అండ్ హైడ్రా కూడా ఆ స్కోప్ దాన్ని తీసుకోవట్లేదు. అంటే ఇండ్లు ఆల్రెడీ పర్మిషన్ ఉన్న ఇండ్లని టచ్ చేయొద్దనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మరి హైడ్రా స్కోప్ ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? వాట్ ఈస్ హైడ్రా ఇప్పుడు చేస్తుందేంటి? కొత్త లేక్స్ డెవలప్ చేయాలి. ఉన్న లేక్ ల్యాండ్స్‌ని మనము తీసుకుపోయి జనరల్‌గా ఆడ ఉన్న వాళ్ళందరూ దాంట్లో మట్టి కలిపేసి ఆ లేక్‌ని పూజిస్తున్నారు. అంటే పూడుస్తున్నారు. ఆ పూడ్చే లేక్‌ని ఆ పార్ట్‌ని ఆపేస్తుంది. ఆ ముందున్న సర్వే ప్రకారంగా ఆల్రెడీ, ఆల్రెడీ కొంచెం ఆక్యుపై అయిన లేక్ అయితే ఆ ల్యాండ్ తీసేయడం. అదంతా హైడ్రా చాలా సీరియస్‌గా వర్క్ చేస్తుంది. హైడ్రాది ఒక వెబ్‌సైట్ ఉంది. వాళ్ళ మ్యాప్స్ ఉన్నాయి. ఆ మ్యాప్స్‌లో మీరు చూస్తే సర్వే డ్రాయింగ్స్ అప్‌లోడ్ చేయడం జరిగింది. ఏ లైన్ ఉండే లేకు ఎంత వరకు ఆక్యుపై అయింది. ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతుంది ఆక్యుపై అయినందువల్ల అనేది క్లారిటీగా వాళ్ళు అంత ట్రాన్స్‌పరెంట్‌గానే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే కొన్ని సార్లు ఇట్లాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు రెసిడెన్షియల్ హోమ్స్‌కి అండ్ బిల్డర్స్‌కి కొన్ని కొన్ని కష్టాలొస్తాయి. ఆ కష్టాలని ఇప్పుడు 1 ½ ఇయర్‌లో మాట్లాడుకోవడం జరిగింది. అర్థం చేసుకోవడం జరిగింది. ఎందుకలా అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడెందుకు దాన్ని అది వాలిడ్ పర్మిషన్ కిందకి తీసుకొస్తారు. అవన్నీ మనం గూడా క్రెడై నుంచి ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పాజిటివ్‌గా తీసుకుంది. ఇదంతా పాజిటివ్‌గా తీసుకొని దాన్ని చాలా పాజిటివ్‌గా ముందుకు తీసుకుపోతుంది. సో, ఈరోజు ఉన్న హైడ్రాకి, స్థాపించినప్పుడు ఉన్న హైడ్రాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజున్న హైడ్రా ఈస్ వెరీ డెవలప్‌మెంట్ ఫోకస్డ్. సేమ్ పీపుల్, సేమ్ పర్సన్స్ వాళ్ళ స్కోప్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఏం చేయాలని జెప్పి. అంటే మీరు కొన్ని కొన్ని చూడండి. ఇప్పుడు రోడ్డు మీద మనం పార్క్ వదిలిపెడతాం. పార్క్‌ని ఆక్యుపై చేసేసుకుంటారు. పార్క్‌ని ఆక్యుపై చేసేసుకొని కట్టేసుకుంటారు. మరి ఎవరు దాన్ని కాపాడాలి? ఎవరు చేయాలి? అట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ పర్మిషన్ తీసుకొని ఓసీ వచ్చిన బిల్డింగ్‌ల మీదకి వి ఆర్ నాట్ టాకింగ్ మనం ఆ విషయం మాట్లాడితే అందరూ భయపడతారు. కస్టమర్స్, ఇన్వెస్టర్స్, బ్యాంకర్స్ ఎవ్రీబడీ గెట్స్ టెన్స్డ్. సో, అది మాట్లాడకుండా, అది చేయకుండా మిగతాయన్నీ ఇప్పుడైనా వాళ్ళు హైడ్రా ఇంప్లిమెంట్ చేస్తే 100% బిల్డర్ ఫ్రెటర్నిటీ సపోర్ట్ చేస్తది. డెవలప్‌మెంట్ ఆఫ్ లేక్స్, డెవలప్‌మెంట్ ఆఫ్ రివర్స్, డెవలప్‌మెంట్ ఆఫ్ రోడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్. వి ఆల్ మేమందరం సపోర్ట్ చేయనీకే ఉన్నాం దాన్ని.
సో, ఆ విధంగానే ఇప్పుడు హైడ్రా యాక్ట్ చేస్తుంది. ఆ విధంగానే హైడ్రా ముందుకు ఒక ఫ్లాట్ కొన్నప్పుడు ఎవరైతే కొనుగోలు చేసినవారో, ఆ తర్వాత ఏదైనా సమస్యలు ఎదురైతే క్వాలిటీ విషయంలో గానీ, డిలే ఇది జరగటం గానీ, క్రెడే ఇన్వాల్వ్ అవుతుందా? క్రెడే ఏమన్నా ఇలాంటి విషయాన్ని బాధ్యతగా తీసుకుంటుందా? ఏమంటారు వీటి గురించి? క్రెడా ఇదివరకి కొంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది. ఒక టైంలో క్రెడాయ్ బిల్డర్ అన్నప్పుడు వాళ్ళ కస్టమర్స్ మాకు ఒకవేళ ఆహ్, కంప్లెయింట్ చేస్తే మేము బిల్డర్‌తో మాట్లాడడం గానీ, సార్ట్ ఔట్ చేయడం గానీ చేస్తుండే. కానీ ఇప్పుడు దానికోసమే ప్రత్యక్షంగా ఆ పనిని చేయడం కోసమే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని రేరా వచ్చింది. రేరాలో కస్టమర్లు కంప్లెయింట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాంతో మాకేమైంది, మేము కూడా మా కష్టాలని రేరా చెప్పుకుంటున్నాం. మా బిల్డర్లు ఏమైనా తప్పు చేస్తూ ఉంటే రేరా చైర్మన్, రేరా మెంబర్ సెక్రటరీస్ మాకు ఫోన్ చేసి ఇది చూడండి ఇది ప్రాబ్లమ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఒక చాలా పాజిటివ్ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కస్టమర్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మా మెంబర్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినిట్‌గా రెరాలో అది వాళ్ళు చెప్తున్నారు. రెరా యాస్ అన్ అథారిటీ ఇట్‌సెల్ఫ్ వాళ్ళ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు సార్ట్ ఇట్ ఔట్. సో, వాళ్ళు సార్ట్ ఔట్ చేస్తున్నారు. దేర్ ఈస్ ఎ సెట్ ప్రాసెస్ ఉంది దానికి. జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంది దానికి. జ్యుడిషియల్ ప్రాసెస్ ఎంటర్ కాకుండే మేమేమైనా చేయగలిగితే మేము చేస్తాం. కానీ అదొకసారి జ్యుడిషియల్ ప్రాసెస్ ఎంటర్ అయిన తర్వాత మా పరినిధిలో ఉండదు. మా సే గూడా ఉండకూడదు అట్లాంటి మ్యాటర్స్‌లో. కస్టమర్‌కి ఇంకా బిల్డర్‌కి మధ్యలో ఉండే ఇష్యూస్‌లో మేము ఎంతవరకైనా ఇన్వాల్వ్ కావాలో అంత మాత్రమే ఇన్వాల్వ్ అవుతాం. జ్యుడిషియల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ ఇన్వాల్వ్‌మెంట్ తగ్గిస్తాం. రాబోయే 2, 3 ఏళ్ల పాటు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతోంది మీ దృష్టిలో ఏం చెప్పబోతున్నారు? చాలా స్టేబుల్‌గా ఉందండి. స్టేబుల్‌గానే ఉంటది. కొంత ఇంక్రీజ్ ఉంటది. ఇంక్రీజ్ ఎందుకుంటది అంటే జాబ్స్ బాగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. జీసీసీస్ వచ్చినాయి. జీసీసీస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయితున్నాయి. వాళ్ళ జాబ్స్ వస్తున్నాయి. మీరు మళ్ళా కొంగరకల గురించి చెప్పాను నేను ఇప్పటిదాకా. కొంగరకలాన్‌లో డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అనలేము. టోటల్‌గా ఐటీ అనలేము. ఇట్ ఈస్ హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్. సాఫ్రాన్ ఫర్ ఎగ్జాంపుల్. దే డూ రఫాల్ ఇంజిన్స్ రెడీ చేస్తారు. వాళ్ళ ల్యాబ్ వచ్చింది ఇప్పుడు అక్కడ. టాటా ఏరోస్పేస్ హెలికాప్టర్‌లు రెడీ చేస్తారు. సో, వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ వస్తుంది ఈసారి. ఫాక్స్‌కాన్. ఫాక్స్‌కాన్ అంటే సెల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో, ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నీ గూడా ఆ ఏరియాలో వస్తున్నాయి. సో, మనకిన్ని రోజులు ఏమైండే ఒక ఐటీ, ఒక ఫార్మా. ఇది గ్రోత్ ఇంజిన్స్ ఉంటాయి. ఇప్పుడు మూడో గ్రోత్ ఇంజిన్ లెక్క డిఫరెంట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. దీస్ ఫ్యాక్టరీస్ ఆర్ నాట్ మేకింగ్ స్కూటర్స్ ఆర్ దే ఆర్ నాట్ మేకింగ్ కార్స్. దే ఆర్ మేకింగ్ హైటెక్ ఎక్విప్‌మెంట్. దే ఆర్ మేకింగ్ వెరీ హై ఎండ్ ఎక్విప్‌మెంట్. సో, ఇట్లాంటి ఫ్యాక్టరీస్ వస్తున్నప్పుడు జాబ్స్ గానీ, సాలరీస్ గానీ బాగా పెరిగే పరిస్థితి ఉంది. అట్లాంటి ఇప్పుడు టాటా ఏరోస్పేస్‌లో పనిచేసే ఇంజినీర్స్‌కి చాలా వరకు ఐఐటీయన్స్ ఉంటారు వాళ్ళు. సో, దే ఆర్ నాట్ దర్ సాలరీ స్ట్రక్చర్ అదంతా డిఫరెంట్‌గా ఉంటది. నార్మల్ ఫ్యాక్టరీలో పనిచేసినట్టుగా ఉండదు. సో, చాలా గుడ్ క్వాలిటీ జాబ్స్, హై ఎండ్ జాబ్స్ వస్తున్నాయి హైదరాబాద్‌కి. దానివల్ల డెఫినిట్‌గా గ్రోత్ బాగుంది హైదరాబాద్. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం హైదరాబాద్‌కి సంబంధించి. ప్రధానంగా ఇంకొక విషయం కిరణ్ గారు, చాలామంది ఇప్పుడు కోకాపేటలో ఎకరం 100,00,00,000. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతకు మించి ఎకరం 100,00,00,000 పైన పలికిన పరిస్థితి. ఒక ల్యాండ్ ఎకరం 100,00,00,000 పైన పెడుతున్నారంటే, ఏ అంశాలు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు నిజంగా? కారణాలు ఏంటి? అంత వాల్యూ ఎందుకుంటుంది? ఏంటనే విషయాలు చాలా మందికి సందేహాలుంటాయి. ఎందుకు ఎకరం 100,00,00,000 దాటిపోయింది అక్కడ? దీనికి మీరేమంటారు? ఇంకొక ప్రశ్న దీంతో పాటే, ఒక ఒక ఎకరం ల్యాండ్ 100,00,00,000 పలికితే, దాన్ని ఆనుకుని ఒక హాఫ్ కేఎం డిస్టెన్స్‌లో ఉన్న విలేజెస్‌లో పెద్దగా హైక్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఆ డిఫరెన్స్ ఏంటి? ఏమంటారు? సార్ హైదరాబాద్‌లో ల్యాండ్ రేట్ అనేది రోడ్ విడ్త్‌ని బట్టి డిఫరెన్స్ అయి ఉంటది. 100 ఫీట్ రోడ్స్‌కున్న ల్యాండ్స్ ఎక్కువుంటాయి. 80 ఫీట్ రోడ్స్‌కున్న ల్యాండ్స్ కొంత తక్కువుంటాయి. 60 ఫీట్ రోడ్ ఉంటే ఇంకొంత తక్కువుంటాయి. ఎందువల్ల? 100 ఫీట్ రోడ్ ఉంటే మీకు అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వస్తది. 80 ఫీట్ రోడ్ ఉంటే మీకు 15 ఫ్లోర్సే అలౌ చేస్తది. ఇప్పుడు టీడీఆర్ తోటి ఇంకో 5 ఫ్లోర్స్ మీరు లోడ్ చేసుకోవచ్చు. 60 ఫీట్ రోడ్ అయితే 10 ఫ్లోర్స్ టీడీఆర్‌తో ఇంకో 4 ఫ్లోర్స్ మీరు అలౌ చేసుకోవచ్చు. సో, 14 ఫ్లోర్స్‌కి, 40 ఫ్లోర్స్‌కి ఉన్న డిఫరెన్స్ రెండో మాట. మెయిన్ రోడ్ మీద కట్టేటప్పుడు కమర్షియల్ కడితే దానికి వచ్చే ఏరియా రెసిడెన్షియల్‌కొచ్చే ఏరియాలో 20% అన్న డిఫరెన్స్ ఉంటది. అంటే రెసిడెన్షియల్ ఒక 3,00,000 స్క్వేర్ ఫీట్ ఎకరా కడితే కమర్షియల్ 3,50,000 కట్టే పరిస్థితి ఉంది. సో, అది ఏం కడుతున్నాడు బిల్డరు? ఆయన విజన్ ఏంటి? అది ఏం చేద్దాం అనుకుంటున్నాడు? దాన్ని బట్టి ఈ ల్యాండ్ రేట్ డిసైడ్ అవుతుంది. ల్యాండ్ రేట్ 100,00,00,000 పెట్టంగానే విలేజ్‌లో 100,00,00,000 పెరగాలని అనుకోలేము మనం. ఎందుకంటే విలేజ్ రోడ్స్‌కి, మెయిన్ రోడ్స్‌కి, యాక్సెస్‌కి దానికి ఇయ్యాల్సిన ఇంపార్టెన్స్ బిల్డర్ ఇచ్చి డబ్బు పెడతారు. సో, అది ఇట్స్ నాట్ ఇక్కడ ఉంది గదా! అని చెప్పి అక్కడ పక్కన ఉంటది అని అనుకోకూడదు. ఫైనల్‌గా ఎవరైతే హైదరాబాద్‌లో ఒక ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఇక్కడి నుంచి ఏం చెప్పబోతున్నారు? ఇల్లనేది మీ
నెక్స్ట్ 60 ఇయర్స్ మీ ఫ్యామిలీలో మీ కిడ్స్‌కి, మీ పేరెంట్స్‌కి ఇట్స్ ఎ రూఫ్. కాబట్టి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 25 ఏళ్ళు ఉన్నప్పుడు మీకున్న లోన్ టేకింగ్ కెపాసిటీ, 35 ఉన్నప్పుడు లోన్ టేకింగ్ కెపాసిటీ, అదే మీరు 40 దాటగానే మీ లోన్ టేకింగ్ కెపాసిటీ డిఫరెంట్‌గా ఉంటది. సాలరీ పెరగొచ్చు. కానీ నంబర్ ఆఫ్ ఇయర్స్ టు సర్వ్ దట్ లోన్ తగ్గిపోతూ ఉంటది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే ఇల్లు నిన్ననే కొనాలే గానీ రేపు కొనాలని పోస్ట్‌పోన్ చేయకూడదు. ఎందుకు అంటే ద చీపెస్ట్ లోన్ దట్ యూ కెన్ టేక్. ఎవరైనా ఇల్లు కొనాలన్నప్పుడు లోన్ ఈజ్ అట్ 7.5% ఆర్ 8%. ఏ లోన్ అంత చీప్‌గా ఉండదు. రైట్? కార్ లోన్‌లు కూడా 8.5%, 9% ఉంటాయి. వెరాజ్ ఇంటికి కొనే లోను చీపెస్ట్ లోను. అది మీకు ఆస్తి. మిగతా ఏ ప్రొడక్ట్ మీరు 8% తీసుకొని లోన్ కొన్నా ఆస్తి కాదు. అది ఎక్స్‌పెండిచర్ మాత్రమే. కాబట్టి మీ ఫ్యామిలీకి మీరు ఒక ఇల్లు కొనాలనే డెసిషన్‌ని ఎప్పుడు కూడా పోస్ట్‌పోన్ చేయొద్దు. మీరు ఎంత పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటే అంత లోన్ టేకింగ్ కెపాసిటీ, నంబర్ ఆఫ్ ఇయర్స్ టు టేక్ ద లోన్ తగ్గిపోతూ ఉంటది. అది ప్రాబ్లమ్ అది. అది జనరల్ ట్రెండ్ అండ్ రూల్. కాబట్టి ఇల్లు కొనడం అనేది నేను క్రెడైలో ఉన్నా, క్రెడైలో లేకున్నా ఎవ్వరైనా సరే కంపల్సరీగా ఒక ఇల్లు అయితే గ్యారంటీగా ఉండాలి. గ్యారంటీ కొనాలి. రేపు మీరు పాస్ ఆన్ చేసేది మీ ఫ్యూచర్ జనరేషన్‌కి ఈ ఇల్లు మాత్రమే. ఇల్లు కాకపోతే ప్లాట్ కొనుక్కోండి. కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది మీ లైఫ్‌లో ఒక భాగం అయ్యే ఉండాలి ఎప్పటికైనా. ఒక చిన్న యాడ్ ఆన్. ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 భాగాలు, 3 కమిషనరేట్లు చేసిన తర్వాత ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా? ఏరియాలో పెరుగుదల, తగ్గుదల ఏమైనా గమనించారా? అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూకొస్తే ఎక్కడెక్కడైతే జిహెచ్ఎంసీ పరిధికి ల్యాండ్ వస్తే మేము కొంచెం కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఎక్కువనే అయిద్ది. 30% హెచ్ఎండిఏలో మాకు అవసరం ఉన్న అంటే 30% మాది పార్కింగ్ ఏరియా. జిహెచ్ఎంసీలో 40% ఉంటుంది. సో, 10% ఎక్కువ పార్కింగ్ చేయాల్సొస్తది. సో, అట్లాంటివి కొన్ని ఇంపాక్ట్స్ మాకొస్తాయి. మాకుంటాయి. కాకపోతే మేజర్ ఇంపాక్ట్స్ ఏం గావు. ఇంకోటేందంటే జిహెచ్ఎంసీ పరిమితి పెరిగినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే నిధులు గాని, వాళ్ళు ఖర్చు పెట్టే థాట్ ప్రాసెస్ గాని అది కొంచెం ఎక్కువనే ఉంటది. జిహెచ్ఎంసీ జనరల్‌గా అండ్ హెచ్ఎండిఏ ఎప్పుడైనా సరే ఆనవాయితీగా హెచ్ఎండిఏ మూవ్ ఔట్ అయితూ ఉంటది. జిహెచ్ఎంసీ గ్రో అయితుంటది సిటీ కోర్‌లో. సో, ఆ డెసిషన్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఇంకోటి ముగ్గురు కమిషనర్‌లు ఉండడం అనేది చాలా మంచిది. అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద టౌన్‌కి ఒక కమిషనర్ ఉన్నట్టే లెక్క. విచ్ ఈస్ అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యత ఉట్టి బిల్డింగ్ పర్మిషన్స్ ఇయడం కాదు. ఆడ రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఆడ ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది అదంతా కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, ఇన్ ద డెఫినిట్ ఫోకస్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా గ్రో అయితది. బాగా పెరుగుతది. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై అనేక వార్తలు, ఊహాగానాలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇల్లు అనేది ఒక కల. జీవితంలో ఒక్కసారే చేయగలిగేది. ఖచ్చితంగా ధైర్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్‌లో ఇల్లు కొనొచ్చని చెప్తున్నారు. ఇక్కడే జనరల్ సెక్రటరీ కాంతికిరణ్ రెడ్డి గారు. శేష యూపీ దేశం, హైదరాబాద్.